పెండింగ్ లో ఉన్న చట్టాన్ని ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని అమలు జరిపే విధంగా మనం అంతా డిమాండ్ చేయాలి. ఫీ రెగ్యులేషన్ చట్టం ఉంటే ఈ ఎవరికి వాళ్ళు ఫీ పెంచుకోవడానికి అవకాశం లేదు. రకరకాల ఫీజులు. అసలు నీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ దేశంలో ఉన్న రకరకాల స్కూల్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. అసలు ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నవి ఇక్కడ ప్రభుత్వాలకు తెలియదు, కేంద్రానికి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదు. ఎన్ని రకాల స్కూల్స్ తెలంగాణలో ఉన్నాయో తెలియదు. వాటికి రికగ్నిషన్ ఉందా లేదా తెలియదు. వాటిని ప్రభుత్వం రికగ్నైజ్ చేసిందా లేదా ఎక్కడ రికార్డు లేవు. వాళ్ళు ఎన్ని క్లాసులు నడుపుతున్నారు, ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు, అక్కడ టీచర్లకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా తెలియదు. కానీ వాళ్ళ చేతిలో ఈ విద్యా వ్యవస్థ ఉంది. మీకు తెలుసు, నారాయణ చైతన్య ఈ మధ్య మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. నారాయణ చైతన్య మాఫియా గ్యాంగ్స్ అవి, విద్యా మాఫియా గ్యాంగ్స్ అవి. వాళ్ళు మంత్రులను ఎమ్మెల్యేలను చేతిలో పెట్టుకొని వాస్తవానికి వాళ్ళు ఈ చట్టం ఆపే ప్రక్రియల్లో మునుగున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆయనే విద్యా మంత్రి కూడా ఈ చట్టం ఇమ్మీడియట్ గా స్పెషల్ అసెంబ్లీ సెషన్ తీసుకొచ్చి అందులో పాస్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉందని మనం వాళ్ళతో చెప్పాలి. కాబట్టి ఫీ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. 140% ఫీ, 140% ఫీని పెంచినట్టు గత 5 సంవత్సరాల్లో మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే ఇష్టమున్నంత ఫీజులు. ఒకసారి ఆ ఫీజుల ఆ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో సుడిగుండంలో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ క్లాస్ వాళ్ళు అడుగు పెడితే సుడిగుండంలో చిక్కుకున్నట్టే. ఫ్యామిలీస్ చితికిపోతున్నాయి, అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు ఆత్మహత్యలు చేసుకుంటే చూస్తున్నాయి. కాబట్టి ఫీ రెగ్యులేషన్ చట్టం ఇమీడియట్ గా తీసుకురావాలి.